శివదూతి విద్య. లలితా శాస్త్రంలో 405వ నామం దగ్గర నుంచి 412వ నామం దాకా మొత్తం 8 నామాల్లో ఈ శివదూతి విద్య ఇది వివరించబడుతూ ఉన్నది. శివదూతి అంటే శివుణ్ణి, సాక్షాత్తు ఈశ్వరుణ్ణి దూతగా పంపించినటువంటిది, దూతగా కలిగినటువంటిది. అసలు శివుడు అమ్మవారి దూత ఎప్పుడయ్యాడు? ఇక్కడ చూడండి, పూర్వకాలంలో అనేక మంది దైత్యులు ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వెంటనే అనుమానం వస్తుంది మనకి, అదేంటండి పూర్వకాలంలోనే దైత్యులు ఉన్నారా, ఇప్పుడు దైత్యులు లేరా అని. పూర్వకాలంలో దైత్యులు అంటే మన కంటికి కనిపించేవాళ్ళు. వాళ్ళ యొక్క వేషభాషల్లో, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల్లో తేడాలు అనేవి చాలా స్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉండేవి. వీడు రాక్షసుడు అని మనకు తెలిసేది. కానీ ఇవాల్టి రోజున ఈ దైత్యులు, ఈ రాక్షసులు మనతోనే ఉన్నారు, మనతోనే తిరుగుతూ ఉన్నారు, మన మధ్యలోనే ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. పక్కన ఉన్నవాడు రాక్షసుడో వాడు మామూలు మానవుడో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ. సరే, ఇక్కడ పూర్వకాలంలో శుంభులు అనే దైత్యులు ఇద్దరు. ఈ రాక్షసుల యొక్క లక్షణం ఏమిటి అంటే, ప్రతివాడు కూడా శివుని గురించో బ్రహ్మని గురించో విపరీతంగా తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసి ప్రతి రాక్షసుడు తపస్సు చేసిన వాడే గుర్తుపెట్టుకోండి. అంటే రాక్షసులు ఏదో గాలికి పుట్టి ధూళికి పెరిగినటువంటి వాడు అలా కాదు. మహావిద్యావంతుడు, వేదాంగాలన్నీ చదువుకున్నటువంటి వాడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, అలాగే పరమ భక్తి కలిగినటువంటి వాడు, మహాతపస్సంపన్నుడు. ఇక్కడ ఈ శుంభులు అనే ఈ రాక్షసులు కూడా ఆయన వేదాంగ విధులు, ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. వీళ్ళ జయం వల్ల ఒకటే, శాశ్వతత్వం కావాలి. ఏ రాక్షసుడు కోరిన కోరికైనా ఒకటే, ఈ లోకంలో నేను చిరస్థాయిగా ఉండిపోవాలి, చిరంజీవిగా ఉండిపోవాలి, నాకు చావు అనేది ఉండకూడదు. అది వాళ్ళ కోరిక. సరే, ఈ శుంభులు ఘోరమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అన్నాడు. ఏం కావాలేమిటి? మాకు మరణం లేకుండా వరం కావాలి అన్నారు. ఇదే మాటని గతంలో చాలామంది అడిగారు. అయితే ఇక్కడ ఈశ్వరుడు అంటాడు, ఏమయ్యా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు. భగవంతుడైనా సరే భూమి మీద అవతరిస్తే అవతారాన్ని సాధించాల్సిందే. మరి ఈ విషయాలు మీకు తెలుసు కదా, మీకు మరణం లేకుండా వరం అంటే ఎలా వస్తుంది? ఇవ్వరు కదా. కాబట్టి ఇంకేమైనా వరం కోరుకోండి అన్నాడు. ఒక క్షణం ఆలోచించారు, ఏం వరం కోరుకోవాలి? సరే, వెంటనే అంటారు, ఓ ఈశ్వరా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ పురుషుడి చేత, పురుష శక్తి చేత మాకు మరణం లేకుండా వరం కావాలి అన్నారు. ఎందుకని అంటే, స్త్రీలు ఎట్లాగూ అబలలు, వాళ్ళు మమ్మల్ని సంహరించలేరు. కాబట్టి ఏ పురుషుడు కూడా మమ్మల్ని సంహరించకుండా మాకు వరం ఇవ్వాలి అన్నారు. సరే, అలాగే. ఎందుకంటే ఏదో ఒక ఎక్సెప్షన్ అనేది దొరికింది కదా. అలాగేను అన్నాడు ఈశ్వరుడు. వరబల గర్వము, ఆ వరబలంతో గర్వం వచ్చింది. ఆ గర్వంతో వీళ్ళు విజృంభించేశారు. లోకాలన్నీ కూడా వశం చేసుకున్నారు. భూలోకాన్ని అంతా ఆక్రమించారు. స్వర్గలోకాన్ని జయించారు. మొత్తం ముల్లోకాలు కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళై మునీశ్వర్లని, ఋషీశ్వర్లని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో వీళ్ళు అసలే రాక్షసులు, చాలా బలవంతులు, అందులో వరబలం. వీళ్ళకి అడ్డమే ఉంది. యజ్ఞయాగాది క్రతువులన్నీ నాశనం చేస్తున్నారు. ఎందుకు యజ్ఞయాగాది క్రతువులు నాశనం చేస్తారు?
ఈ రాక్షసుల్లో గతంలో హిరణ్యకశ్యపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు చూడండి. ఆయన చెప్తాడు యజ్ఞయాగాది క్రతువులు నాశనం ఎందుకు చేయాలి అనే కారణం ఆయన చెప్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో వెతకండి అయ్యా అన్నాడు భటులను పిలిచి. ఎక్కడ వెతకాలి, ఎక్కడ చూసినా ఆయన లేడు అన్నారు. లేకపోలేదు, ఆయన ఉండే స్థలాలు కొన్ని ఉన్నాయి. వేదపారాయణ చదువుతూ ఉన్నటువంటి ప్రదేశాలు, యజ్ఞయాగాలు జరిగే ప్రదేశాలు, అలాగే తపస్సు చేసేటటువంటి ప్రదేశాలు, సత్పురుషులు సంచరించే ప్రదేశాలు, ఈ ప్రదేశాల్లో ఆయన ఉంటాడయ్యా. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా వెతకండి, ఆయన్ని సంహరించండి, వీలైతే బందీగా నా దగ్గరికి పట్టండి అంటాడు. అదే మాట ఇప్పుడు వీళ్ళు కూడా సుమనసింహులు కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులు నాశనం చేస్తూ ఉన్నారు. ఎక్కడ అసలు ఇలాంటివి జరగకూడదు, ఇలా నాశనం చేస్తూ ప్రజలందరినీ కూడా అనేకమైన బాధలకి గురి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవతలు, మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా ఆ గంగా నదీ తీరంలో స్నానం చేయటానికి వచ్చినటువంటి ఆ పార్వతీదేవిని గురించి వాళ్ళు, అంబిక ఆ పార్వతి, ఆవిడ్ని పరిపరి విధాల ఇక్కడ ధ్యానం చేస్తారు. ఆవిడ ఎప్పుడైతే పరిపరి విధాల ధ్యానం చేశారో ఆవిడ శరీరం నుంచి పార్వతీదేవి బయటకు వచ్చేస్తుంది. అక్కడ మిగిలేది కౌశిక, ఆవిడ ఒక్కతే మిగులుతుంది. అంతవరకు ఈ పార్వతి కౌశిక రెండూ కలిసి ఆ శరీరంలోనే ఉంటాయి. ఈ కౌశిక అక్కడ ఉండిపోతుంది, పార్వతీదేవి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కౌశిక ఈవిడ్ని వీళ్ళంతా కూడా పరిపరి విధాలు ప్రార్థన చేశారు. ఏమిటి కావాలయ్యా అంటే, ఈ లోకాలన్నీ కూడా సింహులు వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారమ్మా, వాళ్ళ వారి నుంచి నువ్వు రక్షించవలసిందే అని ప్రార్థన చేస్తారు. సరే అలాగే చూద్దాంలే అంటుంది. కానీ సమయం రావాలి కదా, అదే మాట చెబుతుంది. ఆవిడ ఆ హిమాలయ పర్వతాల మీద ఒంటరిగా తిరుగుతూ ఉన్నది. ఆవిడని చూశారు చండముండులు అనే రాక్షసులు. వాళ్ళు ఈ సింహులకి సేనాధిపతులు. అనేక మంది సేనాపతులు ఉంటారు, అందులో వీళ్ళు ఒకళ్ళు. వాళ్ళు చూశారు. చూసి తమ ఏరికైనటువంటి ఆ సింహుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఓ మహారాజా, మేము హిమాలయ పర్వతాల మీద తిరుగాడుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ రత్నాన్ని చూసాము. ఆవిడ చూడటానికి చాలా అందంగా ఉంది. ఓ మహారాజా, దేశంలో అపురూపమైనటువంటి వస్తువులన్నీ రాజు దగ్గరే ఉండాలి, అది నియమం. కాబట్టి ఇప్పుడు ఆ హిమాలయాల్లో తిరుగుతున్న స్త్రీరత్నం కూడా అపురూపమైనటువంటిది, అందుకని ఆవిడ కూడా నీ దగ్గరే ఉండాలి. ఈ కారణం చేతనే నేను మీకు చెబుతూ ఉన్న ఆ విషయాన్ని గురించి. మీరు ఆవిడ్ని ఇక్కడికి తెచ్చుకునేటటువంటి వ్యాపారం ఏమైనా ఉంటే చూడండి అన్నాడు. సరేను అన్నాడు ఈ సింహుడు. వెంటనే సుగ్రీవుడు అనే రాక్షసుడిని పిలిచాడు. ఆ అమ్మవారి దగ్గర దూతగా పంపించాడు. ఈ సుగ్రీవుడు ఆ కౌశికి దగ్గరికి దూతగా వెళ్ళి సింహుడి యొక్క బలం, పరాక్రమం అంతా కూడా వివరించాడు. అప్పుడు అంటాడు చివరికి, ఓ దేవి, నువ్వు మా రాజును వివాహం ఆడవలసింది, ఏమైనా సరే నువ్వు ఆయన వివాహం చేసుకోవాలి అన్న. ఆ మాటలు విన్నటువంటి కౌశిక అంటుంది, అయ్యో పొరపాటు జరిగిపోయిందయ్యా, మీ రాజేమో చాలా గొప్పవాడు అని చెప్తున్నావు, మరి నాకు తెలియకుండా నేను గత కాలంలో చిన్న తప్పు చేశానయ్యా. ఏం తప్పు చేశావమ్మా అంటే, పూర్వకాలంలో నేనేదో ఉత్సాహంలో ఉన్నప్పుడు యుద్ధంలో నన్ను జయించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని నేను శపథం చేశాను. మరి ఆ శపథాన్ని ఇప్పుడు తిప్పలేను కదా, మార్చుకోలేను కదా. అందుకని చెప్పి మీ రాజును వచ్చి నాతో యుద్ధం చేయమను, యుద్ధం చేసి నాతో నన్ను గెలవమను, అప్పుడు నేను ఆయన వివాహం చేసుకుంటాను అంది. ఈ మాటలు వెళ్ళి చెప్పాడు ఈ సుగ్రీవుడు. ఆ సింహుడికి చాలా కోపం వస్తుంది.
వెంటనే ధూమ్రలోచనుడు అనే ఒక రాక్షసుడిని పిలిచి, ఏమైనా సరే నువ్వు ఆ స్త్రీని బందీగా చేసి లాక్కు రావాల్సింది అంటాడు. సరే ధూమ్రలోచనుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆ ధూమ్రలోచనుడిని కాస్త అమ్మవారు చంపేస్తుంది. ఆ మాటలు వినంగానే శుంభుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి చండముండులు, ఈ చండముండుల్ని ఇద్దరిని పిలుస్తాడు. మీరు ఏమైనా సరే యుద్ధానికి వెళ్ళి ఆవిడ్ని యుద్ధంలో ఓడించి బందీగా చేసి పట్టరండి, జుట్టు పట్టుకుని ఈడ్చుకురండి ఇక్కడికి అంటాడు. సరేను అన్నారు. వీళ్ళిద్దరు కూడా, చండముండులు ఇద్దరు కూడా వెళ్ళారు. అనేకమైనటువంటి సేనావాహినితో వెళ్ళారు. ఆ చండముండల్ని ఇద్దరిని కూడా సంహరించేసింది ఆ కౌశిక. వాళ్ళు మరణించిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూసి, ఓ ఈశ్వర, ఓ దేవా, ఒక పని చెయ్యి, నువ్వు ఆ శుంభుడి దగ్గరికి దూతగా వెళ్ళవలసింది, నువ్వు దూతగా వెళ్ళి ఆయనతో మాట్లాడవలసింది అని చెప్తుంది. సరేను అని అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకి ఈశ్వరుడు ఆ అమ్మవారి యొక్క దూతగా శుంభుడి దగ్గరికి వెళ్తాడు. అప్పటి నుంచి ఆవిడ శివదూతి అని పిలువబడుతుంది. ఈ విషయం అంతా కూడా మనకి 405 దగ్గర నుంచి 412 దాకా 8 నామాలు. ఈ 8 నామాల్లోనూ ఈ శివదూతి విద్య అని అంటారు దీన్ని. ఈ శివదూతి విద్య అనేది వివరించడం జరిగింది. ఇప్పుడు మనం 405వ నామం చూడండి. శివదూతి, శివుణ్ణి దూతగా పొందినటువంటిది. శివుని మార్కండేయ పురాణంలో, అంటే ఇప్పుడు దేవి చండీ సప్తయతి, దేవి సప్తయతిలో శివుణ్ణి దూతగా పంపినటువంటిది ఆవిడ శివదూతి. శివారాధ్య, శివుని చేత ఆరాధించబడినటువంటిది శివారాధ్య. పంచదశి మహామంత్రాన్ని అనేక మంది వాళ్ళు జపించి తరించారు అని చెప్పుకున్నాం గతంలో మనం. అందులో ప్రత్యేకంగా 12 మంది పేర్లు చెప్పాం. మణిశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథ అగస్తురు అగ్ని సూర్యస్య ఇంద్ర స్కంద శివస్తద క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశాదో ఉపాసకా అని 12 మంది ఉపాసకులు ఉన్నారు అని చెప్పుకున్నాం. వాళ్ళల్లో శంకరుడు ఒకడు, శివుడు ఒకడు. కాబట్టి ఇక్కడ శివారాధ్య, శివుని చేత ఆరాధించబడినటువంటిది. శివుడు ఈ పంచదశి మహామంత్రాన్ని జపం చేశాడు. ఏం జపం చేశాడు? దీన్ని శంకర విద్య అని అంటారు. అస్య శంకర విద్యాంబా మహామంత్రస్య. ఈ మంత్రానికి కూడా ఋషి దక్షిణామూర్తి అనే మాట కూడా చెప్పాను నేను మీకు. ఋషి దక్షిణామూర్తి, దక్షిణామూర్తి ఋషి. పంక్తి ఛంద శంకర విద్యాంబా దేవత. ఈ మంత్రం ఇక్కడ 3 ఖండాల్లో ఉండదు. సామాన్యంగా పంచదశి మహామంత్రము అనేది 3 ఖండాల్లో ఉంటుంది. వాగ్భవఖండము, కామరాజఖండము, శక్తిఖండము, అలా 3 ఖండాల్లో ఉంటుంది. కానీ ఇది 3 ఖండాల్లో ఉండదు, 6 ఖండాల్లో ఉంటుంది. చాలా పెద్దదైన మంత్రం ఇది. హసకల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం, హసకల హసక హల సకల హ్రీం. ఇది మంత్రం. ఇలా ఇటువంటి పంచదశి మహామంత్రంతో శివుణ్ణి ఆరాధించింది కాబట్టి ఆవిడ శివారాధ్య అనబడుతూ ఉన్నది. శివమూర్తి, శివుడే స్వరూపంగా కలిగినటువంటిది. శివశక్తులకి ఇద్దరికి కూడా భేదం లేదు. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఒక నాణ్యానికి ఒకవైపున ఉన్నటువంటి బొమ్మ శివుడైతే బొరుసు పరమేశ్వరి. అందుకే ఇక్కడ శివమూర్తి ఒకవైపున శివుడు కనిపిస్తే రెండో వైపున శక్తి కనిపిస్తుంది.
అటువంటి శివుడే రూపంగా స్వరూపంగా కలిగినటువంటిది శివంకరి. ఆ తన యొక్క భక్తుణ్ణి సాధకుణ్ణి ఈశ్వరుడిగా చేసేది. ఈశ్వరుడిగా చేయటము అంటే అవిద్యతో కూడుకుపోయినటువంటి వాడు మానవుడు. అతడి అవిద్యను పూర్తిగా తొలగించి అతడిని జ్ఞానం చేసి జ్ఞానినిగా చేసి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా మార్చేది అమ్మవారు. అందుకని శివంకరి. అదే మనకి భవనోపనిషత్తు కూడా చివరిలో చెప్పాను చూడండి. ఏవం శివయోగి ఇది కచ్చత ఇత్యుపనిషత్తు. ఎవరైతే 3 ముహూర్తాల సమయము ఈ రకంగా చేస్తారో అతడు శివయోగి అనబడతాడు. ఈ విషయం ఉపనిషత్తు చెప్తోంది. అదే మాట ఇక్కడ చెప్తోంది. కాబట్టి ఇక్కడ శివంకరి సామాన్యమైన మానవుడు కూడా ఈశ్వరుడిగా చేసేది. శివప్రియ, శివునకు ప్రియురాలు, శివుడే ప్రియుడిగా కలిగినటువంటిది. శివపర, శివుని కన్నా పరమైనటువంటిది. పరమైనటువంటిది అంటే ఈశ్వరుడు కూడా శక్తికి అధీనమైనటువంటి వాడే. అందుచేత శివుడి కన్నా కూడా వేరైనటువంటిది ఆ పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాం. శిష్టేష్ట, శిష్టుల యందు ఇష్టము కలిగినటువంటిది. శిష్టులు విహితాచారులు అంటే సత్కర్మలను మాత్రమే ఆచరించేవాళ్ళు, సదాచారాలు పాటించేవాళ్ళు. అటువంటి శిష్టుల చేత ఆచరింపబడేది. శిష్టులు అంటే ఇష్టము కలిగినటువంటిది. శిష్ట పూజిత, శిష్టుల చేత సదాచార సంపన్నుల చేత పూజించబడేది. అప్రమేయ అంటే కొలవటానికి వీలుగానటువంటిది. కొలవటానికి వీలుగానటువంటిది. స్వప్రకాశ, స్వప్రకాశము కలిగినటువంటిది. దేనికైనా సరే కాంతి కావాలి అంటే అమ్మవారి వలనే కాంతి వస్తుంది. కానీ అమ్మవారికి దేనివల్ల కాంతి రాదు. ఆవిడ స్వయం ప్రకాశము కలిగినటువంటిది. మనోవాచామగోచర, మనోవాచామగోచర అంటే మనస్సుకు వాక్కుకు కూడా అగోచర, గోచరము కానటువంటిది. ఇంద్రియాల చేత ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం కనిపెట్టలేము, మనం చూడలేము. ఇందాక మనం చెప్పుకున్నాం, నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. ఆ పరమేశ్వరు ఉండే ప్రదేశానికి కళ్ళు వెళ్ళలేవు, ముక్కు వెళ్ళలేదు, నోరు వెళ్ళలేదు, మనస్సు వెళ్ళలేదు. దేంతోనూ కూడా ఇంద్రియాలతో అవయవాలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం చూడలేము. చిచ్చక్తి, చిచ్చక్తి అంటే జ్ఞానమే శక్తిగా కలిగినటువంటిది. చేతన రూప, చేతనమే స్వరూపంగా కలిగినటువంటిది. చేతనము అంటే ఇక్కడ జ్ఞానము, ఆ జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటిది. అంతేకాదు జడశక్తి, చిచ్చక్తే కాదు జడశక్తి కూడా ఈవిడే. అంటే జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా పరమేశ్వర స్వరూపమే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. జడాత్మిక, జడము అంటే దృశ్యము. ఈ జడమే దృశ్యముగా కలిగినటువంటిది. కంటికి కనిపించే పదార్థాలే దృశ్యముగా కనిపించేది, అవి రూపంగా కలిగినటువంటిది ఆవిడ పరమేశ్వరి అని అంటూ ఇక్కడ 419వ నామం దాకా ఈ శివదూతి విద్యని వివరించటము అనేది జరిగింది.